నీ గొప్పతనము, ప్రభువా నీ గొప్పతనము స్తుతికి యోగ్యము, అసఖ్యమైనది వర్ణించాలేమిలా. స్తుతికి యోగ్యము, అసఖ్యమైనది వర్ణించాలేమిలా. ప్రభువా నీ గొప్పతనము, ప్రభువా నీ గొప్పతనము సృష్టి గొప్పది అద్భుతమేగా, సంకల్పమెంతో ఉత్తమము. సృష్టి గొప్పది అద్భుతమేగా, సంకల్పమెంతో ఉత్తమము. మానవ జాతి కొరకై ప్రభు, మానవ జాతి కొరకై ప్రభు సిద్ధపరచే సమస్తము, సిద్ధపరచే సమస్తము. నీదు పనులు నీ సమాజము వర్ణించాలేమిలా. నీదు పనులు నీ సమాజము వర్ణించాలేమిలా. ప్రభువా నీ గొప్పతనము, ప్రభువా నీ గొప్పతనము నీ రూపమున నరుని సృజించి అధికారము మించితివి. నీ రూపమున నరుని సృజించి అధికారము నిశ్చితివి. క్రీస్తునందు నిర్దోషినిగా, క్రీస్తునందు నిర్దోషినిగా నిలువబెట్ట కోరితివి, నిలువబెట్ట కోరితివి. నీదు దయ నీ మంచితనము వర్ణించాలేమిలా. నీదు దయ నీ మంచితనము వర్ణించాలేమిలా. ప్రభువా నీ గొప్పతనము, ప్రభువా నీ గొప్పతనము సృష్టిని చేసిన శక్తి కంటే పాపికి రక్షణ గొప్పది. సృష్టిని చేసిన శక్తి కంటే పాపికి రక్షణ గొప్పది. నీ యొద్దనున్న సర్వమిచ్చి, నీ యొద్దనున్న సర్వమిచ్చి విలువకు మూల్యము కొన్నావు, విలువకు మూల్యము కొన్నావు. నీ ఐశ్వర్యం నీ మహిమను వర్ణించాలేమిలా. నీ ఐశ్వర్యం నీ మహిమను వర్ణించాలేమిలా. గొప్పతనము, ప్రభువా నీ గొప్పతనము నీకు మానం అమూల్యము. నీవు ప్రేమించుచున్నావు, నీకు మానం అమూల్యము. నీవు ప్రేమించుచున్నావు, అందుకే నీ ప్రాణమర్పించి, అందుకే నీ ప్రాణమర్పించి రక్తము కాచి రక్షించి
నితము కాచి రక్షించివి. నీ అద్భుత ప్రేమ నీ కృప వర్ణించాలేమిలా. నీ అద్భుత ప్రేమ నీ కృప వర్ణించాలేమిలా. ప్రభువా నీ గొప్పతనము అద్భుతమైన నూతన సృష్టి మానవునికి తెచ్చితివి. అద్భుతమైన నూతన సృష్టి మానవునికి తెచ్చితివి. రాజులనుగా యాజకులుగా రాజులనుగా యాజకులుగా వారసులుగాను చేసితివి. వారసులుగాను చేసితివి. నీ రాజ్యము నీ ప్రభావము వర్ణించాలేమిలా. నీ రాజ్యము నీ ప్రభావము వర్ణించాలేమిలా. ప్రభువా నీ గొప్పతనము ప్రభువా నీ గొప్పతనము ఉల్లాసముతో సృష్టిమై మరచే అద్భుత కార్యములను చూచి. ఉల్లాసముతో సృష్టిమై మరచే అద్భుత కార్యములను చూచి సంతోషించి ఆరాధించిరి. సంతోషించి ఆరాధించిరి. నీవే సర్వమని చెప్పిరి. నీవే సర్వమని చెప్పిరి. నీ ప్రభుత్వము నీదు సత్యము వర్ణించాలేమిలా. నీ ప్రభుత్వము నీదు సత్యము వర్ణించాలేమిలా. ప్రభువా నీ గొప్పతనము ప్రభువా నీ గొప్పతనము. పాట సంఖ్య 564 553 564 553. నీవాత్మాయుధములో జయముందుము. నీవాత్మాయుధములో జయముందుము. ఓ నా సోదర వెనుకంజ వేయకు. ఓ నా సోదరి వెనుకంజ వేయకు. స్వామి యేసు తన సిలువను మోసి. స్వామి యేసు తన సిలువను మోసి సైతాను రాజ్యము పూర్తిగా జయించే. సైతాను రాజ్యం పూర్తిగా జయించే. నీవును యేసుని వెంబడి వెళ్ళుమా. నీవును
సోదర వెనుకంజ వేయకు. ఓ నా సోదరి వెనుకంజ వేయకు. నీవాత్మాయుధములో జయముందుము. నీవాత్మాయుధములో జయముందుము. శిరమున ముండ మకుటము ధరించి. శిరమున ముండ మకుటము ధరించి. సిపాయి చేతాలపై కొట్టబడే. సిపాయి చేతాలపై కొట్టబడే. నీ శిరస్సు నాట్లే సమర్పించు. నీ శిరస్సు నాట్లే సమర్పించు. ఓ నా సోదర వెనుకంజ వేయకు. ఓ నా సోదరి వెనుకంజ వేయకు. నీవాత్మాయుధములో జయముందుము. నీవాత్మాయుధములో జయముందుము. కల్వారి పైకి ఒంటరిగానే. కల్వారి పైకి ఒంటరిగానే వెళ్ళేను యేసు త్యాగ సహితుడై. వెళ్ళేను యేసు త్యాగ సహితుడై. నీవును ఆదారినే వెళ్ళుమా. నీవును ఆదారినే వెళ్ళుమా. ఓ నా సోదర వెనుకంజ వేయకు. ఓ నా సోదరి వెనుకంజ వేయకు. నీవాత్మాయుధములో జయముందుము. నీవాత్మాయుధములో జయముందుము. లోకస్తులంతా నిద్రించుచుండగా. లోకస్తులంతా నిద్రించుచుండగా. మోకాళ్ళపై యేసు కొండపై నుండి. మోకాళ్ళపై యేసు కొండపై నుండి. నీవును ప్రార్థన శక్తి నందుమా. నీవును ప్రార్థన శక్తి నందుమా. ఓ నా సోదర వెనుకంజ వేయకు. ఓ నా సోదరి వెనుకంజ వేయకు. నీవాత్మాయుధములో జయముందుము. నీవాత్మాయుధములో జయముందుము. సహవాసమునని ఆత్మా ఖడ్గమున. సహవాసమునని ఆత్మా ఖడ్గమున. సైతాను బంధము ఖండించి వేసి. సైతాను బంధము ఖండించి వేసి. క్రీస్తుని సంగమా ముందంజ వేయుమా. క్రీస్తుని సంగమా ముందంజ వేయుమా. ఓ నా సోదర వెనుకంజ వేయకు. ఓ నా సోదరి వెనుకంజ వేయకు. నీవాత్మాయుధములో జయముందుము. నీవాత్మాయుధములో జయముందుము.
ఓ నా సోదరి ఎను కంజవేయకు. చివరిగా 580, 569, 580, 569. ఫస్ట్ మూడు వచనాలు, తర్వాత 6, 7, 8 వచనాలు. 1, 2, 3, 7, 8. 1, 2, 3 వచనాలు, తర్వాత 7, 8 వచనాలు. నీ పాద సన్నిధికి కృపామయా యేసయ్యా, నీ ప్రేమ కనుగొనుచు దేవా నివాచితిని, నీ ప్రేమ కనుగొనుచు దేవా నివాచితిని. విశ్రాంతిని చెడు దేవా, శ్రమలెల్ల తీర్చుమయా. విశ్రాంతిని చెడు దేవా, శ్రమలెల్ల తీర్చుమయా. సిలువాయేనా శ్రేయము, హాయిగా నచటు లేదను. సిలువాయేనా శ్రేయము, హాయిగా నచటు లేదను. నీ పాద సన్నిధికి కృపామయా యేసయ్యా, నీ ప్రేమ కనుగొనుచు దేవా నివాచితిని, నీ ప్రేమ కనుగొనుచు దేవా నివాచితిని. ప్రార్థించుమంటివి ప్రభువా, సంకట సమయములో. ప్రార్థించుమంటివి ప్రభువా, సంకట సమయములో. దయచూపి నన్ను కరుణించి, ప్రేమతో ఆదరించుమయా. దయచూపి నన్ను కరుణించి, ప్రేమతో ఆదరించుమయా. నీ పాద సన్నిధికి కృపామయా యేసయ్యా, నీ ప్రేమ కనుగొనుచు దేవా నివాచితిని, నీ ప్రేమ కనుగొనుచు దేవా నివాచితిని. మాతృడవు నీవు కావు, మొరనాలకించు
కావు మొరనాలకించుము మనసారా ప్రార్థించుచు యేసుని దరి చేరెదను మనసారా ప్రార్థించుచు యేసుని దరి చేరెదను నీ పాద సన్నిధికి కృపామయా యేసయ్యా నీ ప్రేమ కనుగొనుచు దేవా దేవాచితిని నీ ప్రేమ కనుగొనుచు దేవా దేవాచితిని జీవించి ఎదుగునాట్లు జయ జీవితమేమో జీవించి ఎదుగునాట్లు జయ జీవితమేమో పాలించి వార్తిల్లుటకై ప్రభువా నీ కృప నీము పాలించి వార్తిల్లుటకై ప్రభువా నీ కృప నీము నీ పాద సన్నిధికి కృపామయా యేసయ్యా నీ ప్రేమ కనుగొనుచు దేవా దేవాచితిని నీ ప్రేమ కనుగొనుచు దేవా దేవాచితిని సియోను మోరాయి అయ్యో నా ప్రభువా సియోను మోరాయి అయ్యో నా ప్రభువా కలతాను చెందక నేను నీకై కనిపెట్టెదను కలతాను చెందక నేను నీకై కనిపెట్టెదను నీ పాద సన్నిధికి కృపామయా యేసయ్యా నీ ప్రేమ కనుగొనుచు దేవా దేవాచితిని నీ ప్రేమ కనుగొనుచు దేవా దేవాచితిని ప్రార్థన కొరకై ప్రార్థన కొరకై కీర్తనలు 37వ అధ్యాయం. కీర్తనలు 37వ అధ్యాయం 5వ వచనం అందరం కలిసి చదువుకుందాం. కీర్తనలు
37:5. నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయన నమ్ముకొనుము, ఆయన నీ కార్యం నెరవేర్చును. 2వ లైన్లో నీవు ఆయన నమ్ముకొనుము, ఆయన నీ కార్యం నెరవేర్చును. ప్రార్థన చేసుకుందాం. మా ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడ, నమ్మకమైన దేవా, సృష్టికర్తవు, ఆది సంభూతుడవు, మా పక్షాన ఉన్న దేవుడు ప్రభా, మీకు స్తుతిస్తూ గణపరుస్తూ వస్తూ ఉంటున్నాను. ఇంతవరకు పాట ద్వారా మిమ్మల్ని పరిస్థితి వచ్చినాం ప్రభా, మీరు మహిమ పొందినందుకై స్తుతిస్తున్నాం తండ్రి. తిరిగి వాక్యం కొరకై ప్రభా ఏ విధంగా ప్రార్థన చేయలను దేవా, మాతో మాట్లాడండి, కనిపెట్టి నీ యొద్ద జవాబు పొందినట్లు కృప చూపుతామని ప్రార్థన చేస్తుంటున్నాం. వచ్చిన బిడ్డలందరిని బట్టి స్తోత్రములు. ఎవరి హృదయం అంతరంగం నెరిగిన దేవుడు, వారితో మాట్లాడము, సంధించము ప్రభా. గొప్ప కార్యం చేయి దేవుడిని స్తుతిస్తున్నాను. రావాల్సిన బిడ్డ త్వరపెట్టి తీసుకురాము, శత్రుకాలు లయపరచు. మమ్మల్ని మీ కృపాల హస్తాలు అప్పగించుకొని మా ప్రియరక్షకుడు ప్రభుని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దావీదు రాజు ఆయన పరిపాలన చేసే రాజ్యంలో దినములలో ఈ యొక్క 37వ కీర్తనలో 5వ వచనంలో అంటున్నాడు, నీ మార్గమును యెహోవాకు అప్పగించుము, నీవు ఆయన నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. 2వ లైన్లో నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యం నెరవేర్చును. చూడండి, దావీదు అంత గొప్ప రాజు, దరిదాపులుగా పాలస్తీనా యూదా దేశంలో మరి 2 విడిపోకముందు మొత్తం సంస్థానాలన్నిటికీ ఆయన రాజ్యంలన్నిటికీ రాజు. ఆయన ఎక్కడికి వచ్చి ప్రార్థన చేసేవాడంటే దేవుని సన్నిధికి వచ్చి మొరపెట్టేవాడు. ఎందుకు మనము ఇక్కడికి వచ్చి మొరపెట్టాలంటే ఆయన సన్నిధిలో ఎప్పుడైతే దీనంగా ప్రార్థన చేస్తుంటామో ఆయన మన జవాబులకు, మన ప్రార్థనకు జవాబిస్తాడు. ఇంటికాడ చేసుకొని ప్రార్థన చేస్తే ఇస్తాడు. అయితే అంత గొప్ప వ్యక్తే, రాజే ఎంత తగ్గించుకొని దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేసినాడో కనపడతా ఉంది. చూడండి, ఆయన సన్నిధిలో మనము అనుకుంటాం ఏం పోయినాంలే ప్రార్థనకని. చూడండి, గొప్ప గొప్ప రాజులు, సొలొమోను రాజు అయితే దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేసి వచ్చినాడు. చూడండి, ఒక మాట, ఆయన సన్నిధి యొక్క ప్రభావము ఎట్లా ఉందంటే, న్యాయాధిపతుల గ్రంథము 11వ అధ్యాయం 11వ వచనం చదవండి. కాబట్టి యెఫ్తా గిలాదు పెద్దలతో కూడా పోయినప్పుడు జనులు తమకు ప్రధానిగాను అధిపతిని గాను అతను నియమించుకొనిది. అప్పుడు యెఫ్తా మిస్పాలో యెహోవా సన్నిధి తన సంగతి అంతయు వినిపించెను. చూడండి, అంత గొప్ప రాజు యెఫ్తా రాజు ఎక్కడికి వచ్చినాడంటే చివరి వచనంలో యెఫ్తా మిస్పాలో యెహోవా సన్నిధి తన సంగతి అంతయు వినిపించినాడు. ఈ రాత్రికాల సమయంలో దేవుని సన్నిధికి వచ్చి నువ్వు నేను దేవునికి ఏం చేయాలా? వినిపించాలా. నువ్వు ఏదైతే దేవునికి మొరపెట్టాలనుకున్నావో, నీ యొక్క సమస్య ఏంటో, నీ ప్రార్థన ఏంటో ఆయన సన్నిధిలో ఇక్కడ ఉన్నాడని నువ్వు గ్రహించినట్లయితే ఆయన నీ ప్రార్థన ఆలకిస్తాడు. చూడండి, రాజు వచ్చి మిస్పాలో యెహోవా సన్నిధిని తన సంగతి అంతా వినిపించినాడు. వినిపించడము, తెలియజేయడము, మొరపెట్టడము, తర్వాత ప్రార్థన చేయడం, ఇవన్నీ రకరకాలు కనబడతాయి. అయితే యెఫ్తా ఎప్పుడైతే దేవుని సన్నిధికి వచ్చినాడో ఆయన మరి అమ్మోనీయుల మీద అనుకుంటా, అమ్మోనీయులనే గొప్ప విజయం సాధిస్తూ వచ్చినాడు. కాబట్టి రాత్రికాల సమయంలో ఏ ఉద్దేశంతో అయితే ఇక్కడికి అసలు మనము చూడండి, ఒకటి గమనించండి, దేవుని సన్నిధికి వస్తున్నామనంటే సంఘ ప్రార్థనకు ఏదైనా ఒక అంశము ఇంటి దగ్గరనే ప్రభా ఈ విషయం, దీని కొరకై నేను ప్రార్థన చేస్తాను, అది ఆత్మల విషయం కానీ
లేదంటే నీ సమస్య కానీ ఏదైనా కూడా ఒకటి హృదయంలో తలంచుకొని ఆయన సన్నిధిలో దీనంగా మొరుపెడితే ఆయన ప్రార్థన ఆలకించేవాడుగా ఉంటాడు. తర్వాత మనం చేసే రెండో పొరపాటు ఏంటంటే, అలా చేయకుండా వచ్చి ప్రార్థన చేస్తాము. రెండోదిగా ఏకీభవించమండి. ఒకళ్ళు ప్రార్థన చేస్తుంటే కళ్ళు తెరుచుకోవడం, లేకపోతే సెల్ ఫోన్ చూడడం, ఇవన్నీ యోగకరమైనది. ఎందుకంటే చూడండి వాళ్ళు ఎట్లా అనేది మీకు ఒక చూపిస్తాను. అపోస్తల కార్యంలో 1వ అధ్యాయం 14 వచ్చిన చూడండి. వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలను ఏస్తలేని మరియయు ఆయన సహోదరులను ఏక మనసుతో ఎడతెగ ప్రార్థన చేయించున్నాడు. ఎప్పుడైతే సంఘంలో ఒక వ్యక్తి దేని కొరకై ప్రార్థన చేస్తుంటారో అది ఏక మనస్సు కలిగి అందరూ లోపల హృదయంలో అవును ప్రభా అని నువ్వు ఎప్పుడైతే ఆ ప్రార్థనలు ఏకీభవిస్తావో అప్పుడు గొప్ప కార్యం జరుగుతాయి. అందుకే ఆనాడు ఏక మనస్సు కలిగి ఉన్నది కాబట్టి 3000 మంది 5000 మంది అనేక మంది చేర్చబడుతూ వచ్చినారు. కాబట్టి మనం ప్రార్థన చేసేటప్పుడు వాటితో ఏక మనసుతో ఏకీభవించి ప్రార్థించాలని ప్రవచనిస్తాడు. తర్వాత మరి కళ్ళు చేసి చూడడము, ఎందుకంటే ప్రభు ఇక్కడ ఉన్నాడని మనం ఎప్పుడైతే హృదయ భారం కలిగి వాళ్ళు ప్రార్థన చేసేటప్పుడు ఏకీభవిస్తామో అప్పుడు నా ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. అలా కాకుండా వచ్చి ఊరికే కూర్చొని పోతే నీ ప్రార్థన దేవుడు ఆలకించడు. కాబట్టి ఏదైనా కూడా ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడే ప్రభా ఈ ఉద్దేశం కలిగి నీ సన్నిధికి వస్తున్నాను, నా ప్రార్థన ఆలకించమని నీవు ఏ దుఃఖంతో అయితే ఏ బాధ అయితే అది ఏదైనా కావచ్చు, సమస్య కావచ్చు, అక్కర కావచ్చు, ఇలాంటి ఆత్మల కొరకే కావచ్చు, ఇలాంటి ఆత్మీయంగా వృద్ధులే కానీ ప్రతిసారి ప్రార్థనకు వచ్చేటప్పుడు ఈ తలంపు కలిగి వస్తే దేవుని ప్రార్థన ఆలకించేవాడుగా ఉంటున్నాడు. చూడండి మరి ఆయన నమ్ముకుంటే మరి కీర్తన గ్రంథంలో 37వ అధ్యాయంలో 5వ వచనంలో నీవు ఆయన నమ్ముకొను, ఆయన నీ కార్యము నెరవేర్చును. చూడండి ఒక వ్యక్తి మనం చూసి మన ప్రార్థనలోకి వెళ్ళాము, ఆ వ్యక్తి ఆయన బాధలు ఏమంటాడంటే ఆదికాండము 41వ అధ్యాయం 41వ అధ్యాయము 52వ వచనం చదవండి. తర్వాత అతడు నాకు బాధ కలిగిన దేశమందు నన్ను అభివృద్ధి పొందించనని చెప్పి, చాలమ్మా. యోసేపు జీవితంలో ఆయన చెప్తా ఉంటున్నాడు, రెండో కుమారు పుట్టినప్పుడు నాకు బాధ కలిగిన దేశమందు దేవుడు నన్ను అభివృద్ధి పొందించని చెప్పి. చూడండి ఎందుకు నమ్ముకున్నాడంటే యోసేపు జీవితంలో మనము చూసుకొని ప్రార్థనలోకి వెళ్దాం. ఆయన లోకంలో మరి ఎవరికి కలిగినటువంటి బాధలు యోసేపు కలుగుతూ వచ్చినాయి. సొంతం అన్నదమ్ములే మరి వెలివేస్తూ వచ్చినారు, అమ్మినారు. అయితే అమ్మిన తర్వాత ఐగుప్తు దేశానికి వచ్చినాడు. ఆయన గనక దేవుడు కానీ నమ్మకపోయింటే ఈ బైబిల్లో రాసిండేదే కాదమ్మ యోసేపు గురించి. ఆయన నమ్ముకునే అంత భయభక్తులు కలిగినాడు, జీవితాన్ని జీవించినాడు కాబట్టి ఈ మాట అంటూ వచ్చినాడు. బాధ కలిగినప్పుడు ఆ బాధలో దేవునికి మొరుపెట్టినాడో ఏమో తెలియదు కానీ అందుకే నాకు బాధ కలిగిన దేశమందు దేవుడు నన్ను అభివృద్ధి పొందిని చెప్పి. దేవుని సన్నిధికి వచ్చిన మనము ప్రతి ఒక్కరికి కూడా అనేకమైనటువంటి బాధలు ఉంటాయి. అయితే దేవుడు నన్ను అభివృద్ధి పొందిని చెప్పి ఎప్పుడు చెప్తావంటే నీ యొక్క సమస్యలు నీ యొక్క భారములు ప్రతి ఒక్కరికి వస్తాయండి. దేవుని నమ్మిన తర్వాత ప్రతి ఒక్కరికి కూడా బాధలు అనేవి వస్తాయి. యోసేపు కూడా జైల్లో వేయబడినాడు, ఆయన ప్రార్థిస్తూ వచ్చినాడు. తర్వాత చేయరాని కార్యం చేయకపోయినప్పుడు కూడా నింద వేస్తూ వచ్చినారు, బాధపడుతూ వచ్చినాడు కానీ దేవునికి మొరపెట్టినాడు. అయితే అటువంటి అన్ని శ్రమల గుండా వస్తూ చివరికి గొప్ప వ్యక్తిగా దేవుడు చేసినప్పుడు యోసేపును ఈ మాట అంటూ వచ్చినాడు, నాకు బాధ కలిగిన దేశమందు దేవుడు నన్ను అభివృద్ధి పొందని చెప్పి. నీకు ఎప్పుడైతే దేవుడు నమ్మిన తర్వాత బాధలు శ్రమలు కష్టాలు వస్తాయో
దీని తర్వాత దేవుడు నిన్ను అభివృద్ధి పొందించేవాడుగా ఉంటున్నాడు. చూడండి, ఒక భక్తుడు అంటాడు, వాన పడతా ఉంటే కిటికీలోంచి చూస్తూ ఆ వాన వర్షాన్ని పడి ఆ చెట్టు మీద పడినప్పుడు ఆ మొక్క మీద తనకి ఎంత తగులుతాయో, తర్వాత ఆ చినుకులు బట్టి ఆ వాన బట్టి అది కురింగిపోకుండా అట్నే నిలబడుతుంది. తర్వాత 2 రోజులకు అదేమవుతుంది, ఫలిస్తుంది, పువ్వులు పూస్తాయి. దాని ద్వారా అంటే ఒక వ్యక్తికి వానల వల్ల నీకు ఎన్ని శ్రమలు, చినుకులు, ఎన్ని ఇబ్బందులు కలిగినప్పుడు కూడా దేవుని దగ్గర నువ్వు అట్నే నిలబడితే నువ్వు వికసించేవాడుగా ఉంటావు, ఫలించేవాడుగా ఉంటావు. దానికి కాకుండా ఏదో కొద్దిపాటి శ్రమలు వస్తే ప్రార్థన చేయకుండా దేవుడు ఏం చేస్తాడులే అని మనము అనాలోచితంగా ఉంటే, చూడండి, మన పిల్లలకు కానీ ఏదైనా రోగాలు వచ్చినప్పుడు కానీ, లేకపోతే మన ఇంట్లో ఏదైనా సమస్య వచ్చినప్పుడు కానీ, ఎందుకబ్బా ఇట్లా దేవుడు చేస్తారని మనం ఆలోచన చేస్తాం. అయితే ఆ వానకు ఆ చెట్టు ఎప్పుడైతే నలుగుతుందో తర్వాత అది దాని యొక్క పువ్వులు అంత ప్రకాశప్పుడు అది వర్ధిల్లేదిగా ఉంది, కనపడతా ఉంది. అట్లనే ఆత్మీయ జీవితంలో కూడా నువ్వు ఎప్పుడైతే ఆ వాన చినుకులు వచ్చేసి ఆయన దయ, ఆయన కృప, ఆయన వాత్సల్యత, ఆయన ప్రేమ నీ మీద ఉదయిస్తాయి, అది మనం గ్రహించక పొరపాటు పడి త్రుటిల్లిపోతూ ఉంటాం. అయితే రాత్రికాల సమయంలో దేవుడు చెప్తా ఉంటున్నాడు, నీకు కలిగిన బాధలన్నిటిలో నుండి నిన్ను దేవుడు విడిపించేవాడుగా ఉంటున్నాడు. అందుకే యోసేపు దేవుడు నన్ను అభివృద్ధి పొందించి చెప్పి ఎఫ్రాయిం పేరు పెట్టినాడు. కాబట్టి నా జీవితంలో ఎప్పుడైతే దేవుని సన్నిధిలో ఆయన నమ్ముకొని ఆయన సన్నిధిలో ప్రార్థిస్తామో దేవుడు మనల్ని అభివృద్ధి పొందించేవాడుగా ఉంటాడు. ఎందుకంటే యోసేపు అంత గొప్ప వ్యక్తిగా అయినాడండి, దేశానికే రాజు అయితే వచ్చినాడు. కారణం ఆయన సన్నిధిలో ఆయన నమ్ముకున్నాడు, ప్రార్థన చేస్తూ వచ్చినాడు. దేవుడు ఆయన ప్రార్థన వింటూ వచ్చి అంతగా ఆశీర్వదించి వచ్చినాడు. కాబట్టి నా జీవితంలో మనం ఆయన వైపు చూస్తే ఆయన మన అక్కర్లన్నీ తీర్చేవాడుగా ఉంటున్నాడు. ఎవరిని కూడా విడిచిపెట్టాడండి. ధనవంతులనైనా దరిద్రులనైనా ఎవరైనా తన సన్నిధికి వచ్చి దీనంగా ప్రార్థన చేస్తే ఆయన ప్రార్థన ఆలకించేవాడుగా ఉంటున్నాడు. అందుకే ఒక మాట అంటాడు చూడండి, అపోస్తుల కార్య గ్రంథములు 7వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 7వ అధ్యాయం 10వ వచనం, దయను జ్ఞానమును ఐగుప్తు రాజైన ఫరో ఎదుట అతనికి అనుగ్రహించినందున ఫరో ఐగుప్తునకును తన ఇంటికి అంతటికి అతని అధిపతిగా నియమించినాడు. ఎప్పుడండి అంటే దయను జ్ఞానమును సంపాదించుకున్నాడు యోసేపు. పిల్లలైనా పెద్దలైనా యవనస్తులైనా దేవుని సన్నిధిలో మనం గనక ప్రార్థన చేస్తే ఆయన దయ, ఆయన జ్ఞానం మనకిస్తాడు. ఎప్పుడైతే ఆయన యొక్క దయ, ఆయన జ్ఞానం మనకు వస్తుందో ఆటోమేటిక్గా నువ్వు పై స్థాయికి వెళ్ళిపోతావు. అందుకే దేవుడు దయను జ్ఞానము ఐగుప్తు రాజైన ఫరో ఎదుట అతనికి అనుగ్రహించినందున అతడు ఫరో ఎదుట తనంతటికి అధిపతిగా నియమించి వచ్చినాడు. యోసేపు గనక అన్ని కష్టాలు గనక అనుభవించకపోయి ఉంటే, ఆ శ్రమలో గనక అతడు తల వంచకపోయి ఉంటే అధిపతి అయ్యుండేవాడు కాదు. ఈనాడు నా జీవితంలో ఈ శ్రమలు, ఈ కష్టాలు, ఈ బాధలన్నింటిలో ప్రభు వైపు చూసి ఎప్పుడైతే ప్రార్థిస్తావో అప్పుడే నువ్వు తట్టుకుంటే దేవుడిని యోసేపు వలె అభివృద్ధి పొందించేవాడుగా ఉంటున్నాడు. యోసేపు గనక అన్నదమ్ములకు అమ్మవేయబడకుండా లేకపోతే ఆ యొక్క కష్టాల్లో గనక దేవునికి మొరపెట్టకపోయింటే ఈనాడు యోసేపు గురించి ఉండేదే కాదేమో. కాబట్టి నా జీవితంలో ఈ అనుభవం, మన కష్టాలు, మన శ్రమలన్నింటిలో దేవునికి మొరపెడితే దేవుడు మన ప్రార్థన ఆలకించేవాడుగా ఉంటున్నాడు. చూడండి, యెషయా గ్రంథము 62వ అధ్యాయం, యెషయా గ్రంథము 62వ అధ్యాయం 3వ వచనం చదవండి. నీ యెహోవా చేతిలో భూషణ కిరీటంగాను నీ దేవుని చేతిలో రాజకీయ మొక్కటంగాను ఉందువు. చూడండి, ఎప్పుడైతే నువ్వు ఆయన నమ్ముకొని ఆయన సన్నిధిలో ప్రార్థిస్తే నీవు దేవుని చేతిలో రాజకీయ మొక్కటంగాను
ఉందో ఎప్పుడు రాజకీయం ఆగుతుందా ఉందంటే, చూడండి, ఒక కార్యం ఏదైనా జరగాలని రాజులు నిర్ణయించినప్పుడు, అధికారులు నిర్ణయించినప్పుడు, నువ్వు గనక ఏదైనా నీకు అడ్డంగా ఉన్నప్పుడు, దేవునికి అడ్డంగా ఉన్నప్పుడు నువ్వు దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేస్తే రాత్రికి రాత్రే ఆయన రాజకీయ మౌటం చేసేవాడుగా ఉంటున్నాడు. అంటే దాన్ని త్రిప్పివేసేవాడుగా ఉంటున్నాడు. కాబట్టి మన జీవితంలో ప్రార్థన అనే రాజకీయ మౌటం మనకు ఉండాలా. ఇంకా మనం అంత తప్ప ఏమి కూడా చేయలేమండి. ఎందుకంటే అధికారుల దగ్గరకు అయినా మనసు మార్చారేమో కానీ దేవుని సన్నిధికి వచ్చి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే దేవుడు నువ్వు చేసిన ప్రార్థన బట్టి ఆయన ఏ విధంగా మలుపు తిప్పేది మనకు అర్థం కాదు. అందుకే ఆయన సన్నిధిలో మనం గనుక ఓపికతో మరి దీర్ఘశాంతంతో ప్రార్థిస్తే దేవుడు మన ప్రార్థన ఆలకించేవాడుగా ఉంటున్నాడు. చివరగా 57వ కీర్తన 2వ వచనం చదవండి. 57:2. మహోన్నతుడైన దేవునికి, నా కార్యం సఫలం దేవునికి నేను మొరపెడుచున్నాను. చూడండి, ఇక్కడ ఏంటంటే నా కార్యం సఫలం చేయి దేవునికి. నీ కార్యం ఏదైతే చెప్పుకోవడానికి దేవుని సన్నిధికి వచ్చినావో అది మొరపెడితే, ఆయన నమ్ముకుంటే ఆయన నీ కార్యాన్ని నెరవేర్చేవాడుగా ఉంటాడు. నేనైతే కాదు కానీ, మనుషులైతే చేత కాదు కానీ దేవుడు మాత్రం కార్యం చేసేవాడు. అయితే మనం దీనంగా ఆయన సన్నిధిలో మొరపెడితే మన కార్యములు ఏ ఉద్దేశిస్తే ఇక్కడికి వచ్చినావో దాన్ని బట్టి దేవుని సన్నిధిలో ప్రార్థిస్తే మన ప్రార్థన దేవుడు ఆలకించి నీ కార్యం సఫలం చేస్తాడు. ఆయన ఎంతైనా నమ్మదగిన దేవుడు. ఈ విశ్వాసం కలిగి మనం ఆయన సన్నిధిలో ప్రార్థన చేస్తే, నీవు ఆయన నమ్ముకుంటే ఆయన నీ కార్యంను నెరవేరుస్తాడు. యోసేపును అంతగా దీవించిన దేవుడు మనల్ని కూడా ఒక దినాన దీవించేసాడుగా ఉంటున్నాడు. అయితే మనం చేయాల్సిందల్లా ఈ శ్రమలు కష్టాల ఓర్చుకొని ఆయన వైపు దీనంగా ప్రార్థన చేస్తే, అయితే ఏదైతే కష్టాలు శ్రమలు వస్తాయో దానిలో సహించగలిగినంత మాత్రమే ఇస్తాడు. ఒకటి, దాన్ని తట్టుకోగల కృప కూడా ఆయన దయచేస్తాడు. కాబట్టి ఈ వాక్యాలను బట్టి మనం ఆయన సన్నిధిలో ప్రార్థన చేస్తే దేవుడిని నా ప్రార్థన ఆలకించి సహాయం చేసేవాడుగా ఉంటున్నాడు. అలాగూ దేవుడు మన ప్రార్థన ఆలకించునుగా. రండి, మోకరించేసి ప్రార్థన చేసుకుందాం. రేపు మరి ఉపవాస ప్రార్థన మంచాల కట్లలో ఆల్ నైట్ ప్రేయర్ ఉంది. మీరు చెప్పండి వచ్చేవారు. తర్వాత ఆనందరావు ఆయన బాలేదు, హాస్పిటల్లో ఉంటున్నాడు. మరి కడుపు ఉబ్బరంగా ఉంటుంది. బట్టి ఆయన కొరకు కూడా ప్రార్థన చెప్పినారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ రెండు విషయాల్లో ప్రార్థన చేయండి. అంశాలను నేను చెప్తాను, ఒకరు మార్చి ఒకరు ప్రార్థన చేస్తాం. మొదటగా పురుషులు, తర్వాత స్త్రీలు మార్చి చేయండి. మరి వారం కూడికల కొరకు, తర్వాత ఎవరైతే అనారోగ్యంగా ఉన్నారో వారి కొరకు, తర్వాత కుటుంబంలో మారు మనసు పొందని వారి కొరకు, ఈ 3 అంశాల కొరకు ప్రార్థించండి. మొదటగా వార పరిచర్యల కొరకు దేవుడు చక్కగా జరిగించినట్లు, రెండవదిగా సంఘంలో ఎవరైతే మరి అనారోగ్యంగా ఉన్నారో ప్రవీణ్ కొరకు, ఆనందరావు కొరకు, బాలమ్మక్క కొరకు, పెద్ద రుతమ్మ, చిన్న రుతమ్మ కొరకు, వీటిలో తర్వాత అన్న వాళ్ళ సిస్టర్ కూడా బాలేదు, మదనపల్లిలో ఉంది, ఆమె కూడా ప్రార్థించండి. తర్వాత ఎవరైతే కుటుంబంలో మారు మనసు లేదో భర్తలు భార్యలకు కానీ వారి కొరకు, ఈ 2 అంశాల కొరకు ఒక సిస్టర్ ఒక బ్రదర్ ఒక సిస్టర్ ప్రార్థించండి. నమ్ముకున్నగా తండ్రి, మార్గంలో నీకు అప్పగించినప్పుడు మా కార్యములను సఫలం చే దేవుడు దేవా అన్నాడు. ఉన్న దేవుడు ప్రభా, నిన్న నేడు నిరంతరం ఉన్న దేవుడు. వేగంగానే నీకు అప్పగించే జీవితంలో ప్రభా మా కార్యములను విషయంలో ప్రభా మరి ఎరగబడిన వారుగా ఉన్నాం, క్షమించండి.
మరి అనాలు చెప్తా నీకు అప్పగించుకున్నప్పుడు నీ సన్నిధిలో వచ్చి మొరపెట్టినప్పుడు తన కార్యమంతయు మరి నెరవేర్చిన దేవుడు ప్రభా వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం. మరి వ్యాధి బాధలలో మరి యోసేపు వలె ఎన్నో బాధలలో ప్రభా నువ్వు ఆదరించి అతన్ని అధిపతిగా మరి ఇచ్చినావు ప్రభా. మరి ప్రభా రాజకీయ మకుటముగా ఎంతో ప్రభా నువ్వు చేసే దేవుడు, నీ యందు నమ్మికించే వారిని ప్రభా మరి తలగా చూసే దేవుడు, ఆశీర్వదించే దేవుడు, ఎంతైనా నమ్మదగిన దేవుడు ప్రభా. ఎన్నో శ్రమలు బాధలలో వెనుక తిరిగే వారము నా మటుకు నేను దేవా అలాంటిది కాక నీ యందు నిలిచేయండి ఫలించేవాడిగా ప్రభా నీ యొక్క మార్గములు మా కార్యములు నీకు అప్పగించుకునే వారిగా మీరు సాధించేయండి. కృపను దయచేయండి, ప్రార్థన ఆత్మశక్తిని బలము దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. అంతేనా మరి నాయన తండ్రి ప్రభా సంఘంలో వాగ్దానం కోసమే వందనాలు. మరి నాయన సంఖ్యాకాలం 14 వాగ్దానం నెరవేర్చండి. పైటిలో మేఘస్తంభముగా రాత్రి అగ్నిస్తంభముగా మాకు ముందుగా ఉండి మాకు తోడుగా ఉండి నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. సంఘమును అభివృద్ధిపరచండి ప్రభావమును ఆశీర్వదించే దేవుడుగా ఉన్నావు ప్రభా, నీకే వందనాలు. మరి హలో ప్రభా గత ఆదివారము చేసుకుంటూ వచ్చిన పరిచర్యకే వందనాలు. ఉదయకాలం నుంచి చాపలు వేసేవారు మొదలుకొని ప్రభా మరి ప్రభా పాటల ద్వారా ఆహారం ద్వారా దాసుని ప్రభా మరి అభిషేకించి వాడుకుంటూ వచ్చినందుకే వందనాలు. మరి బలలో కానీ దాసుని చెప్పిన మాటలు మేము లోబడి వారంగా తండ్రి మరి అబ్రహాం వలె తగ్గించుకొని నీకు అప్పగించుకునే వారంగా నీకు సాయించండి ప్రభా. అలాంటి ఆశీర్వాదమైన జీవితంలో మేము కలిగి ఉండడానికి సహాయం చేయండి. అలాగే ప్రభా మరి వంటలో చేసిన వారికే వందనాలు, సహాయం చేసినందుకే వందనాలు. సండే స్కూల్లో మరి నాయన చిన్ననాడే వాళ్ళు చిన్న హృదయాలలో నీ కార్యం దయచేయమని ప్రభా నువ్వే వారిని ప్రభా లోతైన కార్యం చేసి వారిని ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం. వారిని అభిషేకించి ఇంకా చక్కగా చెప్పనీకి ప్రభా నీ జ్ఞానం దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. అలాగనే ప్రభా కృప చూపించండి. అలాగనే ప్రభా మరి సాయంకాలము మరి మీటింగ్లో జ్ఞాపకం చేసుకునేందుకే వందనాలు. సువార్త కుడికలు తండ్రి మరి నీ యందు మరి ప్రభా జీవించే వారిగా ఉన్నకి సహాయం చేయండి. అలాంటి ప్రభా మరి ప్రభా పిలోమోను వలె మరి నీకు అప్పగించేవారుగా నీకు సహాయం చేయండి ప్రభా. తండ్రి నమ్మకస్తునిగా ఉన్నశ్యం వలె నమ్మకస్తునిగా ఉన్నకి సహాయం చేయండి ప్రభా. కృప చూపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. అలాగే ప్రభా మరి సోమవారము బొరుసు ప్రార్థన చేస్తుంది అది దీవించండి ప్రభా, సహాయం చేస్తున్నామని ప్రార్థన చేస్తూ ఉన్నాం. దినముకే వందనాలు. మరి ప్రభా ఇంకా తండ్రి మరి బేస్తారం బైబిల్ స్టడీని దాసుని అభిషేకించి వాళ్ళకు రండి, కృప చూపించండి. అలాగనే ప్రభా మరి శుక్రవారం సిస్టర్స్ మీటింగ్ ఏమి జ్ఞాపకం చేసుకుంటున్నామని ప్రార్థన చేస్తూ ఉన్నాం. అలాగనే ప్రభా ఆయన తండ్రి శనివారం క్లీనింగ్ చేసే వారిని జ్ఞాపకం చేసుకోండి. వారు కానీ ఇక నమ్మకంగా వాళ్ళు వచ్చి చేసినవి సహాయం చేయండి ప్రభా. నీ కార్యములన్నీ ప్రభా చేసేవారుగా నీకు సహాయం చేస్తున్నామని ప్రార్థన చేస్తున్నాం. తిరిగి మరి నాయన ఆదివారము పరిచర్య జ్ఞాపకం చేసుకోండి. ఉదయకాలం మొదలుకొని మరి ప్రభా పాటల ద్వారా ఆరాధన వర్తమానము బల్ల వర్తమానము తిరిగి సాయంకాలం మీటింగ్ మరి జ్ఞాపకం చేసుకోండి. అలానే ప్రభా సండే స్కూల్లో వంట చేసేవారన్నీ దీవెనకరం చేస్తున్నామని ప్రార్థన చేస్తూ ఉన్నాం. అలానే ప్రభా మా కళ్ళన్నీ తీర్చమని ప్రార్థన చేస్తున్నాం. రేపు తండ్రి మరి మంచాల కట్టలో ఉపవాస ప్రార్థన ఉంది, జ్ఞాపకం చేసుకోండి, నడిపించండి ప్రభా. తండ్రి మరి దాసునికి కానీ మంచి ఆరోగ్యం తెచ్చేయండి, సంఘాన్ని బలపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. అలానే ప్రభా అనారోగ్యం కోసమే ప్రార్థన చేస్తున్నాం. మరి దాసురాలని బట్టి వందనాలు, మంచి ఆరోగ్యం తెచ్చేయండి ప్రభా. థైరాయిడ్ అలాగనే పనుల నొప్పులు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. నూతన బలం దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. అంకులు కానీ మంచి ఆరోగ్యం దయచేయండి. అలాగే నిషమ కానీ మంచి ఆరోగ్యం దయచేయండి. జ్వరం వస్తుంది, ముట్టమని స్వస్థపరచమని ప్రార్థన చేస్తున్నాం
అలానే దేవరాంటిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. రాసు వాళ్ళకి ఎంతో టెన్షను, మరి హార్ట్ ఏందో లో అవుతుంది, జ్ఞాపకం చేసుకొని ముట్టండి, స్వస్థపరచమని, బలం దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవా కృప చూపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. అలాగనే ఇంకా సంఘంలో ఉన్నవారి కోసమే ప్రార్థన చేస్తున్నాం. చిన్నరు తమను, పెద్దలు తమను జ్ఞాపకం చేసుకోండి, జ్ఞానమును జ్ఞాపకం చేసుకోండి. అలాగనే ప్రభా నాయన రాజు వాళ్ళ న్యాయాన్ని జ్ఞాపకం చేసుకొని ముట్టండి, స్వస్థపరచండి, మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. అలాగనే ప్రభా మరి సుదర్శనం మనం జ్ఞాపకం చేసుకోండి, మంచి ఆరోగ్యం దయచేయండి. అలాగనే ప్రభా మరి నాయన కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాం. వృద్ధాశ్రమంలో పది ఉన్నవారిని జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాం. ప్రభా దగ్గు, వర్షాలు వారి బాలమును జ్ఞాపకం చేసుకొని మంచి ఆరోగ్యం దయచేయండి, ఆశీర్వాదమును జ్ఞాపకం చేసుకొని జీవమును జ్ఞాపకం చేసుకోమని ప్రభా తండ్రి సల్మాన్ మేరము సల్మాన్ జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాం. తండ్రి అయ్యగా తండ్రిని ద్వారా తెచ్చామండి ప్రభా. సేకరణ వాళ్ళమ్మను జ్ఞాపకం చేసుకొని మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభా. అలాగనే ప్రభావంగా తండ్రి ఎందరో బలహీనంగా ఉన్నారు తండ్రి, వారికి తోడుగా ఉండండి, వారిని ఆశీర్వదించండి. మలాకి 4:2 ప్రకారము నీ యొక్క రెక్కల కింద ఆరోగ్యం దయచేయండి ప్రభా. తండ్రి 33:6 జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాం. మరలా స్వస్థపరిచి నేనే జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాం. తండ్రి నీకు అసాధ్యమైనది ఏది లేదు ప్రభా, కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాం. మా సంఘంలో భర్తలు తండ్రి మరి ఎందరో మారుమనసు లేని వారుగా ఉన్నారు ప్రభా, కృప చూపించండి, సహాయం చేయండి. చిన్నలకు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. తండ్రి సన్నిధికి నడిపించండి, రాలకున్నాడు కృప చూపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. అలాగనే ప్రభా ఆనందంగా జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాం. దర్శించండి, సన్నిధికి నడిపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. అలాగనే ప్రభా కృప చూపించండి ప్రభా. అలాగనే తండ్రి బాలమ్మ అంటే భర్తను జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాం. వారి కోడలను వారి తండ్రి కుటుంబంలో వారిని జ్ఞాపకం చేసుకుని సన్నిధికి నడిపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. అలాగనే లేడియమ్మ అంటే యొక్క కుమారులను తండ్రి మరి కోడలను జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తాం, సన్నిధికి నడిపించండి. అలాగనే ప్రభా తండ్రి మరి ఆయన మధులను జ్ఞాపకం చేసుకోమని ప్రభా సన్నిధికి నడిపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభా తండ్రి వారిని సన్నిధికి నడిపించండి ప్రభా. మారు మనసు చక్కగా దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. అలాగనే ప్రభావంగా ఎందరైతే ఉన్నారో మీ సన్నిధికి నడిపించండి ప్రభా. కుటుంబాలుగా సేవించేవారుగా నీ యొక్క ఆశీర్వాదముగా ఉన్న కుటుంబంగా నీకు సహాయం చేయండి. దావీదు వలె నేను నాకు తండ్రి నిత్యం నీ సన్నిధిలో ఉన్నట్టు మమ్మల్ని ఆశీర్వదించము అన్నాడు ప్రభా. అలాంటి కుటుంబాలుగా సేవించేవారుగా మీకు సహాయం చేయండి. అలాగే తమ్ముళ్ళు కానీ తండ్రి వారి సన్నిధికి నడిపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. తండ్రి మరి ప్రతి వారిని జ్ఞాపకం చేసుకోండి. యవనస్తుల విషయంలో ప్రభా నీ కార్యం దయచేసి మహిమ పొందమని ఇచ్చిన సమయానికి వందనాలు చెల్లించుకుంటూ మా రక్షకుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రార్థించటకు ఇచ్చిన సమయాన్ని బట్టి ఎంతో వేలాది వందనములు యేసయ్యా. ఈ దినం చూడలేక ఎంతో మంది మరణిస్తూ వచ్చినారు, కానీ కేవలం నీ కృప వలన నన్ను మమ్మల్ని సజీవ లెక్కలతో కాచి కాపాడుతూ వచ్చినారు యేసయ్యా. నిలబెట్టుకొని నీ దాసు చెప్తూ వచ్చిన వాక్య లేఖన వాళ్ళని బట్టి మిమ్మల్ని ప్రార్థన చేస్తుంటున్నాం యేసయ్యా. అవును తండ్రి, నిన్ను నమ్ముకొని నన్ను నువ్వు కార్యం చేసే గొప్ప దేవుడు. అవును తండ్రి, లోకమైన పాపం నుంచి నన్ను మమ్మల్ని విడిపిస్తూ నేను ప్రభా కార్యంను నేను ప్రభా నెరవేరుస్తూ వచ్చిన దేవుడు అని మేము నమ్ముతూ విశ్వసిస్తూ ప్రార్థన చేస్తుంటున్నాం యేసయ్యా. అంతేకాక తండ్రి ప్రభా ప్రార్థన మా ప్రార్థన మీరు ఆలకించి దేవుడు, జవాబునిచ్చే దేవుడు. నేను ప్రభా ఏక మనస్సుతో ఎడతెగక ప్రార్థన చేయమని సెలవిస్తూ వచ్చినారు యేసయ్యా. వాగ్దానం సెలవిచ్చిన దేవుడు, నెరవేర్చే దేవుడు. అందరిని బట్టి నేను స్తుతిస్తూ ప్రార్థన చేస్తుంటున్నాం నేను ప్రభా. అంతేకాక నేను ప్రభా వారి పరిచర్య అంతట్లో తోడై ఉంటున్నాను యేసయ్యా. నేను ప్రభా జింగల దేవా అనారోగ్యంతో బాధపడుతున్న వారి కొరకే ప్రార్థన చేస్తుంటున్నాను. విశ్వాస సహితమైన ప్రార్థన మీరు రోగిని స్వస్థపరిచే దేవుడు యేసయ్యా. ప్రభా స్వస్థత పొందినట్లు ఒకరి నిమిత్తం ఒకరు ప్రార్థన చేయడానికి సెలవిస్తూ వచ్చినావు నైనా ప్రభా. బాలమ్మ కొరకైనా, చిన్న ఋతమ, పెద్ద ఋతమ కొరకై, అంతేకాక నైనా ప్రభా జింగల దేవా నేను
ఇంకా ఎవరైతే ప్రవీణ్ అన్న ప్రభా అనారోగ్యంగా ఉన్నవారు అందరి కొరకే ప్రార్థన చేస్తుంటున్నాం. వారికి స్వస్థతను దయచేస్తూ రండి. నీ రక్త ప్రోక్షణంతో నింపుతూ రండి. ఎస్ఐ నాయన ప్రభా జింగదేవా మారు మనసు లేని వారికి మారు మనసును దయచేస్తూ రండి. లోకమనే పాపం నుంచి విడిపిస్తూ మీరే నిజమైన దేవుడని ఎరిగి నమ్మి విశ్వసించి బాప్తిసంలో పొంది సాక్ష్యం ఇచ్చే బిడ్డలుగా సహాయం చేసుకుంటున్నాండి ఏసయ్య. ఈ రాత్రికాల సమయంలో ఇచ్చిన కొద్ది స్తుతి ప్రార్థన ఏసయ్య ఘనమైన నామంలో స్తుతిస్తూ ఆరాధిస్తూ ప్రార్థిస్తూ అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఒకరు ప్రార్థించండి. సంఘంలో ఉండే పిల్లల రక్షణ కొరకు, తర్వాత యవనస్తుల కొరకు రక్షణ కొరకు. చాలామంది యవనస్తుల రక్షణ పొందడం ఉన్నారు. తర్వాత బాప్తిజం తీసుకొని కూడా ఉన్నారు. వారి బాప్తిజం తీసుకున్నట్లు, తర్వాత వారి చదువుల కొరకు చాలామంది చదువుతున్నారు. వారి ఉద్యోగాల కొరకు, వారి వివాహాల కొరకు జ్ఞాపకం చేసుకోనండి. పిల్లలు సండే స్కూల్ పిల్లల రక్షణ కొరకు, యవనస్తుల రక్షణ కొరకు, వారి బాప్తిజం తీసుకున్నట్లు, వారి చదువుల కొరకు, ఉద్యోగాల కొరకు, వివాహాల కొరకు, వీటి కొరకు ఒకరు ప్రార్థించండి. ఉదయకాలం నుండి నాయన ఇంతవరకు మీరు సజీవునివై నన్ను కానీ సజీవులకు ఉంచుకుంటూ వచ్చినారు. ఈ లోకంలో ఎంతోమంది చూడలేంటి వారు దుమ్ము దుల్లాంటి నా జీవితానికి గొప్ప అవసరనిస్తూ పొడిగిస్తూ ఇంతవరకు నాయన కాపాడుకుంటూ వచ్చినావు. నీ కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాను. రాత్రికాల సమయంలో సంఘ ప్రార్థనలో నీ బిడ్డల మధ్యలో నన్ను కానీ జ్ఞాపకం చేసుకున్నారు ప్రభువా. అందును బట్టి కానీ నీ కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాను. ఇంతవరకు నాయన మీ దాసుని మరుగుపరుచుకొని నా ముందుకు తెచ్చిన ప్రతి ఒక్క అంశమును బట్టి నీ కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాను. నీ కార్యములు సఫలం చేస్తానని మీరు మాట్లాడుతూ వచ్చినారు. అందును బట్టి నీ కొందనములు స్తోత్రములు చెల్లిస్తుంటున్నాను. ఇస్పాకు వెళ్ళి నాయన రాజు అయినప్పటికీ తగ్గించుకొని ప్రభువా ఎంతగా ప్రార్థన చేస్తూ వచ్చినాడు. అవును ప్రభువా, మరి నేను కానీ తగ్గింపు లేక ప్రార్థన జీవితం లేక ఉంటున్నాను. దయతో నన్ను కానీ క్షమించుతూ రమ్మని నీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంటున్నాను. ప్రభువా సహాయం చేయము. ఏసేపు నాయన ఎంతగా తగ్గించుకొని ప్రభువా ఎన్నో నైనా మరి తనకు నైనా కష్టాలు కన్నీళ్ళు ఎదురైనప్పటికీ నీ ప్రభువా నీ ఒక నైనా మరి ప్రార్థన జీవితం వదిలిపెట్టక నీ వైపు చూస్తూ తగ్గించుకుంటూ వచ్చినాడు. నాయన వాళ్ళన్నలు ఎంతో హింస పెట్టినప్పుడు కానీ ప్రభువా నీ వైపు చూస్తూ వచ్చినాడు. నేనైతే నైనా నీ వైపు చూడలేంటి దానిగా ఉంటున్నాను, తగ్గింపు లేని దానిగా ఉంటున్నాను. ప్రభువా దయతగా నన్ను కానీ క్షమించుతరమ్మని నీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంటున్నాను. ప్రభువా సహాయం చేయము. నా ముందుకు తెచ్చిన ప్రతి ఒక్క అంశమును బట్టి నీ కొందనాలు చెల్లిస్తుంటున్నాను నాయన. మరి చిన్నపిల్లలు సండే స్కూల్ పిల్లలను మీరు జ్ఞాపకం చేసుకొని చిన్ననాడే నాయన రక్షణ మారు మనసు పొందుటకు వాళ్ళ హృదయాలు మీరు ఆకర్షిస్తురా అండి నాయన. వారితో మీరు మాట్లాడండి ప్రభువా. చిన్న సంహేలు వలె మెలకువగలిగి నీ వైపు చూడగలుగుటకు పిల్లలతో మీరు మాట్లాడుతురమ్మని నీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంటున్నాను. ప్రభు వాళ్ళకు చదువు విషయంలో కానీ మీరు జ్ఞాపకం చేసుకోండి. మంచి జ్ఞానం ఇచ్చి ఆలోచన ఇస్తే వాళ్ళకు నడిపిస్తురమ్మని నీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంటున్నాను. ఓ ప్రభువా బాల్య దినంలోనే నైనా వారినైనా నీ వైపు చూడగలుగుటకు సాయం చేయమని నీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంటున్నాను. యవనస్తులను జ్ఞాపకం చేసుకోండి. యవన కాలంలో నా కాడి కింది కోచడం సులభము అన్నావు ప్రభువా. మా యవనస్తులందరినీ మీరు దర్శిస్తురమ్మని నీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంటున్నాను. నైనా జ్ఞాపకం చేసుకుంటురండి. రవిని జ్ఞాపకం చేసుకోండి నైనా. రక్షణ మారు మనస్సును మీరు అనుగ్రహిస్తురా అండి. నీ ఇంటికి వస్తున్నాడు నైనా. తన హృదయం ఎంత దూరంగా ఉంటుంది నైనా, మీరు ఆకర్షిస్తూ నైనా నీ యొద్దకు తీసుకురమ్మని నీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంటున్నాను. తనకు ఉద్యోగ విషయంలో వివాహ విషయంలో కానీ మీరే సహాయం చేయమని నీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంటున్నాను. ప్రభువా జ్ఞాపకం చేసుకుంటురా అండి. వినోదును జ్ఞాపకం చేసుకో. రక్షణ మారు మనసును మీరు అనుగ్రహిస్తురా అండి. నీ ఇంటికి నడిపించండి ప్రభువా. తన గన్నైన ఉద్యోగ విషయంలో మీరు సహాయపడమని నీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంటున్నాను. మహిమను జ్ఞాపకం చేసుకో నైనా. రక్షణ మారు మనసును
తనకు కానీ అనుగ్రహిస్తురా అండి. తన జాబ్ చేసుకుంటుంది, మరి తనకి వివాహ విషయంలో కానీ మీరు జ్ఞాపకం చేసుకో. ఓ ప్రభువా, సహాయం చేయమని నీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంటున్నాను. శైలుని జ్ఞాపకం చేసుకో. రక్షణ మారు మనసును అనుగ్రహిస్తురా అండి. మరి తనకు కానీ నాయన బాప్తిసం కొరకు సిద్ధపరుస్తురా అండి. తనకు నాయన మరి చదువు విషయంలో సహాయం చేయండి. ఓ ప్రభువా, మీరు జ్ఞాపకం చేసుకోమని నీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంటున్నాను. నాయన మరి తండ్రి నీ వందనాలు చెల్లిస్తుంటున్నాను. మోషేను జ్ఞాపకం చేసుకో. రక్షించుకున్నారు ఆత్మీయంగా, తనను బలపరిచి స్థిరపరచండి ప్రభువా. తన వివాహం అంతట్లో మీరే సహాయం చేయండి నాయన. నీ వందనాలు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాను. మీరు జ్ఞాపకం చేసుకుంటురా అండి. ఆ విధంగా ఎబ్నేజర్ని జ్ఞాపకం చేసుకో. ప్రశాంతిని నైనా జ్ఞాపకం చేసుకోండి. రక్షించుకున్నారు ఆత్మీయంగా, బలపరిచి స్థిరపరుస్తురా అండి. నాయన ఎబ్నేజర్కు డ్యూటీ విషయంలో మీరే సహాయపడుతురమ్మని నీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంటున్నాను. సుప్రియాను ప్రణీతును జ్ఞాపకం చేసుకుంటురా అండి. రక్షణ మారు మనసును మీరు అనుగ్రహిస్తురా అండి. నాయన చదువు విషయంలో సుప్రియకు మీరే సహాయం చేయండి. మరి మేరీని రక్షించుకున్నారు ఆత్మీయంగా, బలపరిచి స్థిరపరుస్తురా అండి. తన జాబు విషయం, తన వివాహ విషయంలో మీరే సహాయం చేయమని నీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంటున్నాను. ప్రేమ ఉదయను జ్ఞాపకం చేసుకో. రక్షణ మారు మనసును మీరు అనుగ్రహిస్తురా అండి. ప్రభువా, చదువు విషయంలో బిడ్డలకు సహాయం చేయండి. మరి ప్రేమ నాయన 10వ తరగతి మంచి జ్ఞానం ఇచ్చి ఆలోచన ఇచ్చి నడిపిస్తురమ్మని నీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంటున్నాను. ప్రభువా, సహాయం చేయం నాయన. శాలెమును జాషువను జ్ఞాపకం చేసుకో. రక్షణ మారు మనస్సును మీరు అనుగ్రహిస్తురా అండి. వారి అన్నింటికి వస్తూ ఉంటున్నారు. వాళ్ళ హృదయాలు మీరు ఆకర్షిస్తురమ్మని నీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంటున్నాను. వారి చదువు విషయంలో కానీ మీరు జ్ఞాపకం చేసుకుంటురా అండి. నాయన బుజ్జిని జ్ఞాపకం చేసుకో. రక్షించుకున్నావు ఆత్మీయంగా, తనను బలపరిచి స్థిరపరుస్తురా అండి. మరి తనకు కానీ జాబు విషయంలో, వివాహ విషయంలో మీరే సహాయం చేయమని నీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంటున్నాను. రాజును జ్ఞాపకం చేసుకుంటురా అండి. రక్షించుకున్నారు ఆత్మీయంగా, తనను బలపరచండి, స్థిరపరుస్తురా అండి. తనకు గన్నైన జాబు విషయంలో మీరు సహాయపడమని నీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంటున్నాను. మయేసును జ్ఞాపకం చేసుకొని అయినా రక్షించుకున్నారు ఆత్మీయంగా, బలపరచండి నైనా. ఆత్మీయంగా నైనా స్థిరపరుస్తురా అండి. తనకు గన్నైన ఉద్యోగ విషయంలో, వివాహ విషయంలో మీరు సహాయం చేయమని నీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంటున్నాను. ఓ ప్రభువా, జ్ఞాపకం చేసుకుంటురా అండి. ఆ విధంగా నైనా మరి తండ్రి భారత్ని, సాగర్ను కానీ జ్ఞాపకం చేసుకో. రక్షణ మారు మనస్సును మీరు అనుగ్రహిస్తురా అండి. నాయన నీ ఇంటికి నడిపించమని నీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంటున్నాను. స్త్రీని జ్ఞాపకం చేసుకోండి. రక్షించుకున్నారు ఆత్మీయంగా, బలపరిచి స్థిరపరచండి. తన చదువు విషయంలో తనకు సహాయం చేయమని నీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంటున్నాను. ప్రభువా, సహాయం చేయము నాయన. మరి యేసేపు వలె నాయన వాళ్ళు ఫలించుటకు నాయన వారిని మీరు ఆకర్షిస్తురమ్మని నీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంటున్నాను. లోక మాన్యము పిల్లలకు అంటుకోకుండా నైనా నీ రెక్కల కింద పిల్లలను భద్రపరుచుకుంటురమ్మని నీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంటున్నాను. ప్రభువా, సహాయం చేయండి నాయన. నీ కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాను. మరి నాయన గ్రేస్ని జ్ఞాపకం చేసుకో. రక్షించుకున్నావు ఆత్మీయంగా, బిడ్డను బలపరిచి స్థిరపరచండి. తనకు కానీ నైనా మ్యారేజ్ విషయంలో తనకు కానీ సహాయం చేయమని నీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంటున్నాను. నవీన్ను, రాజును జ్ఞాపకం చేసుకో. రక్షణ మారు మనస్సును మీరు అనుగ్రహిస్తురా అండి. వాళ్ళు అన్నింటికి వస్తుంటున్నారు. ప్రభువుల హృదయములు ఎంతో దూరంగా ఉంటున్నాయి నాయన. నీకు దగ్గరగా సమీపంగా వాళ్ళని నడిపిస్తురమ్మని నీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంటున్నాను. యేసేపు వాళ్ళే ఫలించుటకు సహాయం చేయండి. వారికి కానీ ఉద్యోగ విషయం, వివాహ విషయంలో మీరే సహాయపడుతురమ్మని నీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంటున్నాను. ఓ తండ్రి, నీ కొందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ నేను చేసిన ప్రార్థన కానీ మీరు విని జవాబునిస్తారని నేను తగ్గించుకుంటూ నీ నామం ఎక్కిస్తూ స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఒకరు ప్రార్థించండి. సంఘంలో తలాంతు గల వారిని దేవుడు లేపినట్లుగా మరి సండే స్కూల్ టీచర్స్ అయితేమి, తర్వాత స్త్రీలు పాటలు పాడే విషయంలో అయితే వాక్య పరిచయం చేయవారిని, ఇలా దేవుడు వారికి ఏదైతే తలంచినాలో దేవుడు వారిని లేపినట్లుగా ప్రార్థించండి. తర్వాత కొత్త ఆత్మలు, నూతన ఆత్మలు దేవుని సన్నిధికి రాబడినట్లు దాని కొరకు కూడా ప్రార్థించండి.
సంఘంలో తలాంతుల వారిని దేవుడు లేపినట్లుగా ప్రార్థించండి. రెండవదిగా చుట్టుపక్కల గ్రామాల నుంచి లాంటి ఇక్కడ స్థానికంగా కొత్త ఆత్మలు దేవుడు రక్షించినట్లుగా ఈ రెండింటి కొరకు ప్రార్థించండి. దినం చూడలేక దేవా మరణించినారు. నీ కృపతో నన్ను కుటుంబాన్ని సంఘాన్ని సజీవులకు ఉంచినందుకు వందనాలు చెల్లిస్తుంటున్నాను. దేవా దయగల తండ్రి, మీ దాసుని ద్వారా ఇక సంఘ ప్రార్థనలో నా ముందుకు తెచ్చిన ప్రతి ఒక్క లేఖనాలు బట్టి నీకు వందనాలు చెల్లిస్తుంటున్నాను. యెఫ్తాను దావీదు మహారాజును మా ముందుకు తెచ్చినందుకు వందనాలు చెల్లిస్తుంటున్నాను. యెఫ్తా ఎలాగ నీ సన్నిధిలో ప్రార్థిస్తూ మొరపెడుతూ వచ్చినారో మీరు మాట్లాడుతూ వచ్చారు. దావీదు మహారాజు నీ సన్నిధిలో ఎలాగ నీ సన్నిధిని అనుభవిస్తూ వచ్చినాడో నైనా మీరు మాట్లాడుతూ వచ్చినారు. అందుని బట్టి నేను స్తుతిస్తుంటున్నాను. అయితే నేను నమ్ముకున్నప్పుడు నువ్వు మా కార్యములు నెరవేర్చే దేవుడు, అది ఎలాగ ప్రార్థించాలో మీరు మాట్లాడుతూ వచ్చారు. ఏక మనస్సు కలిగి ఎడతెగక అంటున్నావు. నిజంగా తండ్రి, నేను నా మటుకు నేను, మా మటుకు మేము ఏక మనస్సు కలిగి ఎడతెగక ప్రార్థించలేదు ప్రభువా. అందుకే అద్భుతంలో ఆశ్చర్య కార్యములు చూడలేకపోతుంటున్నాం ప్రభువా. మా కార్యములు నా కార్యము నెరవేర్చాలంటే ఏక మనస్సు కలిగి ఎడతెగక ప్రార్థించమని మీరు సెలవిచ్చిన దేవుడు. అప్పుడు నీ కార్యములు సఫలమగును సెలవిచ్చిన దేవుడు. అందుని బట్టి నిన్ను స్తుతిస్తూ ఆరాధిస్తుంటున్నాను. మా దగ్గర మాకు బుద్ధి కలుగుటకై నీ గ్రంథంలో నైనా ఆయా విధాలుగా నైనా దైవభక్తులను మీరు రాయిస్తూస్తున్న విధానం బట్టి నీకు వందనాలు. మోసే ఎలాగ నీ సన్నిధిలో ఉంటొచ్చినాడో నైనా, మోసేకి ఎలాగ తోడుగా ఉంటొచ్చినావో నైనా, మోసేకు విజయం ఇస్తూ వచ్చినావో చూస్తూ వచ్చాం. అలాగనైనా నా జీవితంలో నేను కూడా ఏక మనస్సు కలిగి ఎడతెగక ప్రార్థించే బిడగా మీరు నన్ను సిద్ధపరచండి తండ్రి. దేని కొరకు ప్రార్థిస్తుంటున్నానో దాని కొరకు సంఘమంతా మేమందరం కలిసి ఏక మనస్సుతో అడిగినప్పుడు నువ్వు ఇచ్చే దేవుడు, సహాయం చేసే దేవుడు, అనుగ్రహించే దేవుడు, నెరవేర్చే దేవుడు. అందును బట్టి నీకు వందనాలు చెల్లిస్తుంటున్నాను. సంఘ వాగ్దానం బట్టి నీకు వందనాలు. సంఖ్యాకాండం 14:14 మీరు నెరవేర్చండి. వాగ్దానం చేసింది నువ్వు ప్రభా, మాట ఇచ్చింది నువ్వు ప్రభా, నెరవేర్చేది నువ్వు ప్రభా, మనుషులు కాదు. మనుషులు మానవులు అంటున్నావు. నేను చెప్పిన మాట నెరవేర్చుటకు సమర్థుడును న్యాయమైన దేవుడును సెలవిచ్చిన దేవుడు. మీరే సహాయం చేయమని ప్రార్థిస్తుంటున్నాను. మరొకసారి తండ్రి, నీ సంఘం కొరకు ప్రార్థిస్తుంటున్నాను. సంఘంలో ఆయా వరాలు కలిగిన వారిని మీరు లేపుకోమని ప్రార్థిస్తుంటున్నాను. వరాలు కలిగి లోపల ఉండకోకుండా ఆ వరాలకు తగినట్లుగా నడిచి వరాలలో తలాంతులలో ఉపయోగకరంగా ఉండుటకు మీరే సిద్ధపరచమని ప్రార్థిస్తుంటున్నాను. పాటలు పాడేవారేమి, వాక్యం చదివేవారేమి, వాక్యం అందించేవారేమి, ఆయా పరిచర్లు, బైబిల్ స్టడీ, సంఘ ప్రార్థన, స్త్రీల కూడికలో, సండే స్కూల్ పరిచర్లో, ఏది వంట పరిచర్య ఏమి, బాత్రూమ్ లెటిన్లో పరిచర్య ఏమి, మందిరం శుభ్రపరిచే విషయంలోనేమి, ఏ విషయం ఏ వరం ఇచ్చావో ఆ తలాంతును బూడ్చిపెట్టేవారుగా లేకోకుండా ఆ వరాన్ని ప్రజ్వలించుకొని నీ కొరకు సాక్షిగా ఉండేవారుగా మీరు సిద్ధపరచమని ప్రార్థిస్తుంటున్నాను. అలాంటి వారిని లేపుకోమని ప్రార్థిస్తుంటున్నాను. ప్రభువా, చేసేవారందరూ కూడా ఇష్టపూర్వకంగా, హృదయపూర్వకంగా, మనస్ఫూర్తిగా ప్రతి ఒక్క బిడ్డ ఇది దేవుని పని అని చేసి నీ ఆశీర్వాదం దీవెనలు పొందుటకు మీరే సిద్ధపరచమని ప్రార్థిస్తుంటున్నానయ్యా. అంతేకాదు ప్రభువా, నేను ఏలీముకు నూతన ఆత్మలు మీరు ఇచ్చినందుకు కూడా వందనాలు చెల్లిస్తుంటున్నాను. ఇచ్చినారని నమ్మమంటున్నావు. నమ్మితే చాలు దేవుని మహిమను చూస్తూ అన్నావు. నీ మహిమను చూస్తున్నాం, జ్ఞాపకం చేసుకో ప్రభువా. నీ మందిరంలో ఎక్కడ కూడా ఖాళీ లేకోకుండా నీ ఆత్మతో నింపినందుకు కూడా స్తుతిస్తూ ఆరాధిస్తుంటున్నాను. వచ్చిన బిడ్డలందరిని బట్టి వందనాలు. ఎంతమంది అయితే నూతనంగా వస్తున్నారో వారిని స్థిరపరచు, బలపరచు. నూతనమైన వారికి మేము రక్షించబడిన మేము ఎలాగ వారికి మాదిరికరంగా ఉండి నడిచి వారిని నీ సన్నిధికి నడిపించాలో మాకు కూడా నేర్పిస్తామని ప్రార్థిస్తుంటున్నాను. ప్రభా, కృప చూపు. ఎంతైనా నమ్మదగిన దేవుడు, ఆశ్చర్యకార్యములు, అద్భుతములు చేసే దేవుడు, అలాగ చేసే గొప్ప దేవుడు ఎందుకు స్తుతిస్తుంటున్నాను. నైనా నా జీవితంలో మేము అందరం కలిసి ఏక మనస్సుతో ఎడతెగక ప్రార్థించి గొప్ప కార్యం చేసే దేవుడు. భూమి మీద పెట్టి బంధిస్తారా, పరలోకం వంటి బంధింపబడనన్నావు. భూమి మీద శత్రు కార్యంలో యేసుక్రీస్తు నామములో నీ కాళ్ళ క్రింద చితకుదొరకమని ప్రార్థిస్తుంటున్నాను. మీరే జ్ఞాపకం చేసుకో. ఈ 2 అంశాల కోసం ప్రార్థించే భాగ్యం మీరు నాకు ఇచ్చారు.
నేను చేసిన ప్రతి ప్రార్థనకు ప్రతిఫలం ఇచ్చినారని నమ్ముతూ విశ్వసిస్తూ నాకు ఇచ్చిన వ్యక్తిగత వాగ్దానం బట్టి స్తుతిస్తూ వాగ్దానం ప్రకారం నేను నడిచి నీ నామను మహిమ తెచ్చుకో నీ చిత్తమే నేను బ్రతికింటే నూతన వాగ్దానికి నన్ను సిద్ధపరచమని మీ దయగల హస్తాలకు అప్పచెప్తూ యేసయ్య నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఒకరు ప్రార్థించండి. సంఘంలో మరి రుణభారం అంటే అప్పులు కలిగిన వారు ఉంటున్నారు. వారిని దేవుడు ఆశీర్వదించి వారి అంత రుణభారం అంతా తొలగిపోయినట్లుగా వారి కొరకు వారి కుటుంబం కొరకు ప్రార్థించండి. రెండవదిగా కొత్త ఇల్లు కట్టుకుంటున్న భాస్కరు, శేఖర్ అన్న, మరి ప్రకాశ్ అన్న, వీళ్ళ ముగ్గురు మరి ఇల్లు కట్టుకోవాలంటున్నారు. వారి కొరకు కూడా దేవుడు సహాయం చేయనట్లు ప్రార్థించండి. మూడవదిగా దేవుడు సువార్తకు మనకు దేవుడు వ్యాన్ అనుగ్రహించినట్లు దాని కొరకు కూడా ప్రార్థించండి. ఒకటి రుణభారము, రెండు కొత్త ఇల్లు కట్టుకున్న వారికి, మూడవదిగా సువార్త వ్యాన్ కొరకు ఒకరు ప్రార్థించండి. వందనములు చెల్లిస్తూ ఉంటున్నాము తండ్రి. మరి నాయన జ్ఞాపకం చేసుకుంటున్నామని ప్రార్థన చేస్తూ ఉంటున్నాను. నా తండ్రి అన్నాడు మరి నాయన మరి తండ్రి దావీదు కుమారుడు నేను నీ వారి ఇంట్లో ప్రార్థన చేయలేదు కానీ నీ దగ్గరికి వచ్చి మొరపెడతా వచ్చాడు. ఓ తండ్రి, నాకు మొరపెట్టినప్పుడు నీకు ఉత్తరం ఇస్తానని సెలవిస్తూ వచ్చారు. ఓ ప్రభా, మరి నా తండ్రి అంత మహారాజు అయినప్పటికీ నీకు మొరపెడతా వచ్చాడు. అంతేకాదు నా తండ్రి ఏడ్తా ఆశీర్వదించబడతా వచ్చాడు. మరొకసారి జ్ఞాపకం చేసుకుంటున్నాం మరి ప్రార్థిస్తూ ఉంటున్నాను తండ్రి. మరి నాయన మరి నా తండ్రి ఎడతెగక ప్రార్థన వారు కలిసి ఎడతెగక ప్రార్థన చేస్తూ వచ్చారు. వారిని ఆశీర్వదించుతూ వచ్చావు. మరి యేషేబు ఓ ప్రభా ఎన్నో కష్టాలు, బాధలు, నిందలు, అవమానాలు మరి తగినంత మరి నా తండ్రి తనకు తగినంత ఇచ్చావు కానీ ఎక్కువ ఇవ్వలేదు. ఓ ప్రభా ఎన్ని వచ్చినప్పటికైనా కానీ దేవుని ఇంటికి వచ్చి ప్రార్థన చేసేది నేర్చుతూ వచ్చాడు. ఆ సమయంలో నా తండ్రి మీరు జ్ఞాపకం చేసుకుని తనను ఆశీర్వదించి గొప్ప రాజుగా చేస్తూ వచ్చారు. ఓ ప్రభా, ఆ రీతిగా నేను కూడా మీ సన్నిధిలో అక్కర కొలది వచ్చాను. నా తండ్రి నా అక్కర ఏదో నీకు తెలుసు. ఓ తండ్రి నాయన ఇంటి దగ్గర మాత్రం లేను కానీ నీ ఇంటికి వచ్చాను ప్రభా. బ్రతికి మళ్ళీ నీ ఇంటికి వచ్చాను యేసయ్య. నన్ను ఒకసారి జ్ఞాపకం చేసుకుంటూ రమ్మని ప్రార్థిస్తూ ఉంటున్నాను ప్రభా. మీకే మహిమ. నేను బ్రతికి వచ్చినందుకు నీకు మహిమ తండ్రి. యేసయ్య సహాయం చేయము. ఓ ప్రభా, మరొకసారి నా తండ్రి మీకు వందనములు చెల్లిస్తూ ఉంటున్నాను. పాపిని ఓ ప్రభా, నా తండ్రి నాయన జ్ఞాపకం చేసుకుంటారమ్మని ప్రార్థిస్తూ ఉంటున్నాను ప్రభా. మరి నాయన రుణభారం ఉన్న వారిని జ్ఞాపకం చేసుకుంటున్నామని ప్రార్థిస్తూ ఉంటున్నాను. యేసయ్యా మీకు వందనములు చెల్లిస్తూ ఉంటున్నాను ప్రభా. ఇండ్లు కట్టుకోవాలని నాయన ఎంతో ఆశపడుతూ ఉంటున్నారు. నీ వద్దకు వచ్చి నీకు మొరపెట్టి వారు ఇండ్లు మొదలు పెట్టడం సహాయం చేయమని ప్రార్థిస్తూ ఉంటున్నాను దేవా. మరొకసారి జ్ఞాపకం చేసుకుంటామని ప్రార్థిస్తూ ఉంటున్నాను ప్రభా. మరొకసారి నా తండ్రి నాయన జ్ఞాపకం చేసుకుంటారమ్మని మరి నాయన మతికి ఏమాత్రం తక్కువైపోతూ ఉంది ప్రభా. నన్ను మరొకసారి నీకు అప్పగించుకోమని అడుగుతూ ఉంటున్నాను ప్రభా. యేసయ్యా నీకు వందనములు చెల్లిస్తూ ఉంటున్నాను. యేసయ్యా నాకు జ్ఞానం దయచేయి నాయన, జ్ఞాపక శక్తి దయచేయి ప్రభా. నీకు వందనములు తండ్రి, నీకు స్తోత్రములు అయ్యా. నా తండ్రి నాయన జ్ఞాపకం చేసుకుంటూ రమ్మని అడుగుతూ వచ్చాను. ఈ దినము నా ప్రార్థన ఆలకించినావని, ఈ దినము నీ సన్నిధికి రావడం నీ కృప అని నీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉంటున్నాను ప్రభా. ఇంతగా నన్ను ప్రేమించటము నీ కృప. నీకు ఎంతగానో వందనములు చెల్లిస్తూ ఇచ్చిన సమయానికి బట్టి వందనములు చెల్లిస్తూ నా ప్రభు రక్షకుని పరిశుద్ధమైన నామములో ప్రార్థిస్తూ అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఒకరు ప్రార్థించండి. క్రిస్మస్ కొరకు, నూతన సంవత్సరం కొరకు ఎవరిని దేవుడు ఏర్పాటు చేసిన ఏరియంలో వారు రాగలిగినట్లు, ఆత్మీయంగా మేలు పొందినట్లు వారి కొరకు ప్రార్థించండి.
రెండవదిగా హెబ్రోన్ ఐక్యత కొరకు ప్రార్థించండి. అక్కడ అందరూ ఐక్యత కలిగి మరి కొనసాగినట్లు దేవుడు సహాయం చేయట్లు వారి కొరకు ప్రార్థించండి. మూడవదిగా దేశంలో ఇతర రాష్ట్రాల్లో ఉన్న దైవ సేవకుల కొరకు వారి కుటుంబాల కొరకు ప్రార్థించండి. మొదటగా క్రిస్మస్ కొరకు, నూతన సంవత్సరం కొరకు, హెబ్రోన్ కొరకు, ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి దైవ సేవకులు, వీటి మూడు అంశాల కొరకు ఒకరు ప్రార్థించండి. వందనములు, స్తోత్రములు నాయన. ఉదయ కాలం ఉంచి ఇంతవరకు సజీవ లెక్క ఉంచి నీ సన్నిధిలో ప్రభా కూడి ప్రార్థించడానికి గొప్ప ధనత ఇచ్చినందుకే నీకు వందనాలు చెల్లిస్తున్నాను. మహోన్నతుడవు, మహాగణుడవు, పరిశుద్ధుడైన దేవుడవు, నిన్న నేడు ఒకే రీతిగా దేవుడవు ప్రభా, మారని మార్పు చెంది మహారాజు ప్రభా, అందుబట్టిని స్తుతిస్తూ ఆరాధిస్తున్నాను. దేవా, నీ దాసుని మరుగు చేసుకొని నీ మాటలు నువ్వు నిలబెట్టి నీ మాటలు మమ్మల్ని తీసుకొచ్చినందుకే నీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. నీ మార్గము ఆయనకు అప్పగింపము, యెహోవాకు అప్పగింపు అని సెలవిచ్చిన దేవుడవు, ఆయన నమ్ముకొని సెలవిచ్చిన దేవుడు ప్రభా. మరి నాయన నువ్వు కార్యము సఫలం చేసే దేవుడవు ప్రభా, అందుబట్టి నేను స్తుతిస్తూ ఆరాధిస్తున్నాను. దేవా, మరెంతగానో నమ్మదైన దేవుడవు, నిజముగా అమరు పెట్టినప్పుడు సమీపంగా అంటని సెలవిచ్చిన దేవుడవు. ఆనాడు దావీదు అయితే ప్రభా ఎంతగానో ప్రభా నీకు మొరపెట్టినప్పుడు దేవా, ఆయన మార్గములన్నిటినీ నీకు అప్పచెప్పినప్పుడు ప్రభా నువ్వు తోడై ఉన్న దేవుడవు ప్రభా, అందుబట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. దేవా, తను ఎంతగానో ఆశ్రయించిన దేవుడవు ప్రభా, మరి యేషేపును కూడా ప్రభా తన కష్టకాలంలో దేవా విజయం ఇచ్చి నడిపించి నిలబెట్టినందుకే నీ గొప్ప ఆశీర్వాదములు కుమ్మరించినందుకే నీకు వందనాలు చెల్లిస్తున్నాను. దేవా, బలహీనురాలను, అయోగ్యురాలను, అలుపురాలను, ఎన్నికలేని నన్ను నైనా నువ్వు బిడ్డగా చేసుకొని నీ సన్నిధిలో నన్ను ఉడక జ్ఞాపకం చేసుకునేందుకే నీకు వందనాలు చెల్లిస్తున్నాను. దేవా, నా మార్గములన్నిట్లలో ప్రభా నాకు వెలుగా ఉన్నవని నిస్సంలో ప్రార్థిస్తున్నాను. నా జీవితంలో ప్రభా నన్ను కాపాడుతురమ్మని నిస్సంలో ప్రార్థిస్తున్నాను. దేవా, నువ్వే ఆశ్రయము, దుర్గము, కొండవు, కోటవు, కేడమని నిస్సంలో ప్రార్థిస్తున్నాను. దేవా, నేను నమ్మిన దేవుడు గొప్ప దేవుడు అని సన్నిలో ప్రార్థిస్తున్నాను. దేవా, జ్ఞాపకం చేసుకోండి. ఆకాశమందు ఆశీనుడైన దేవుడు ప్రభా, స్తుతులకు పాత్రుడైన దేవుడు, ఆరాధనకు యోగ్యుడైన దేవుడవు తండ్రి, అందుబట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. దేవా, నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఈ యజ్ఞ ప్రార్థనలో ప్రభా నన్ను ఒక జ్ఞాపకం చేసుకునేందుకే నేను వందనాలు చెల్లిస్తున్నాను. దేవా, ఎంతగానో ప్రభా మరి నా తండ్రి నువ్వు కేవలం మేము మొరపెట్టినప్పుడు ఉత్తరం ఇస్తాను సెలవిచ్చిన దేవుడవు. ఓ ప్రభా, మా పితరుల జీవితాలలో ప్రభా నెరవేరుస్తూ వచ్చిన దేవుడవు, మా పితరుల ప్రార్థన ఆలకించిన దేవుడవు. ఈనాడు నా ప్రార్థన, మా ప్రార్థన ఆలకించమని నిస్సలను ప్రార్థిస్తున్నాము. నీ వైపు చూసి ప్రభా, నీ తట్టు చూసి నైనా అడుగుతున్నాము. దేవా, నన్ను ఒక జ్ఞాపకం చేసుకోమని నిస్సలను మొరపెట్టుకునిస్తున్నాను. తండ్రి, సహాయం చేయండి. మరి నాయన నాము తీసుకొచ్చిన నీ యొక్క మాటలు ప్రభా జ్ఞాపకం చేసుకోండి. తండ్రి, సహాయం చేయండి. నమ్మదైన దేవుడవు, గొప్ప దేవుడవు అని నిస్సంలో ప్రార్థిస్తున్నాను. దేవా, నీ వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఇట్లు ప్రభా మరి క్రిస్మస్ సంవత్సరం నాయనా మరి తండ్రి నీ యొక్క ఏర్పాట్లో ఏ సేవకుడైతే ఉన్నాడో ప్రభా మా మధ్యకు నడిపించి ఆ దినానికి సహాయం చేసి సమకూడిసి అన్ని పరిస్థితులన్నీ చక్కపెడుతున్నామని నిస్సంలో ప్రార్థిస్తున్నాను. దేవా, సహాయం చేసే దేవుడవు ప్రభా జ్ఞాపకం చేసుకోండి. మరి నాయన హెబ్రోను సంఘాన్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. సహాయం చేసి నాయన సమాధాన పడుస్తామని నిస్సంలో ప్రార్థిస్తున్నాము. దేవా, జ్ఞాపకం చేసుకోండి నాయన. ఇట్లు ప్రభా మా దేశాన్ని నాయన, మా దేశంలో సేవకులను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. నాయన మా రాష్ట్రంలో ప్రభా మరి నా తండ్రి యొక్క నమ్మి నీ సేవకు వచ్చిన మా నాయన దైవజనులందరినీ జ్ఞాపకం చేసుకోండి. దేవా, సహాయం చేయండి. వారు చేస్తున్న సేవలో ప్రభా నిత్యం నీ సన్నిధి తోడుగా ఉంచి సహాయం చేయమని నిస్సంలో ప్రార్థిస్తున్నాను. మా దేశాన్ని, రాష్ట్రాన్ని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నాయకులను జ్ఞాపకం చేసుకోండి. ప్రజలకు ప్రభా ఆయా భాషలో ఉన్న ప్రతి ఒక్క ప్రజలందరికీ ప్రభా న్యాయం చేయడానికి, అక్కర తీర్చడానికి ప్రభా అధికారులని సాధన ఉంచుకోమని నిస్సంలో ప్రార్థిస్తున్నాను. నువ్వే రాజువు, అధికారివి, భూపతివి, రాజువు ప్రభా, సర్వము సృష్టించిన దేవుడవు. దేవా, సహాయం చేయండి.
నిన్ను నమ్మిన బిడ్డలను ఎడబాయని చలవిసిన దేవుడవు తండ్రి. ఏ బిడ్డ ఏ కష్టాలు ఉన్నప్పటికీ ప్రభువా నువ్వు తీర్చే దేవుడవు, ఆదరించే దేవుడవు, ఓదార్చే దేవుడవు ప్రభువా. నా తండ్రి మా దేశాలన్నింటిలో జ్ఞాపకం చేసుకొని సహాయం చేసిరమ్మని ప్రార్థిస్తున్నాను నాయన. ఇట్లు ఎమ్మెల్యేలను, ఎంపీలను, ప్రధానమంత్రులను, ముఖ్యమంత్రులను ప్రభువా మరి అధికారిని జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాను దేవ. ప్రజలకు కావలసిన ప్రతి అక్కర తీర్చరమ్మని ప్రార్థిస్తున్నాను తండ్రి. సహాయం చేయండి దేవా. ఇట్లు మా గ్రామనుడికి జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాను. గ్రామం అంతా రక్షణ పొందడానికి ప్రభువా నువ్వే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను దేవా. ఇట్లు నా ప్రార్థన ఆలకించము దేవా. నాకు ఇచ్చిన పిల్లలను బట్టి నేను స్తుతిస్తూ ఆరాధిస్తున్నాను దేవా. కుమారుని జ్ఞాపకం చేసుకోండి, నిత్యము నీ సన్ని తోడుగా ఉంచి బలపడుశ్రమని ప్రార్థిస్తున్నాను దేవా. కూతురు విషయం నుండి జ్ఞాపకం చేసుకోండి. ఇచ్చిన గర్భఫలం బట్టి నీ కొందనాలు ప్రభా. ఆయా శాపగాన్ని తొలగించి శ్రేష్టమైన ప్రభా నీ కృప అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను నేను. అఖిలునికి జ్ఞాపకం చేసుకొని కాపాడుతామని నిత్యము ప్రభా. నా కుటుంబం అంతా నీ సన్నిధిలో ఎల్లప్పుడూ ఉండడానికి ప్రభా దినదినము సిద్ధపడుస్తున్నామని ప్రార్థిస్తూ ఇట్లు మామూలుకి జ్ఞాపకం చేసుకొని బలపరిచి మనిషి ఆరోగ్యం దయచేయమని నమ్ముచూ శుతిస్తూ నా ప్రార్థన ఆలకించినాము నమ్ముతూ యేసుప్రభు నామన శుతించి ప్రార్థించడి వేడుకుంటున్నాను నా తండ్రి. ఆమేన్. మా ప్రేమగల తండ్రి, పరిశుద్ధ దేవా మీకు స్తోత్రం తండ్రి. నువ్వు ఎంతైనా నమ్మదైన దేవుడు, గొప్ప దేవుడు, కృప చూపే దేవుడు, అద్భుతములు ఆశ్చర్యకారం చేయగల దేవుడు అని నీ సన్నిధికి వచ్చి ఏక మనసుతో ప్రార్థించడానికి మాకు సహాయం చేసినందుకై వందనములు. నిజంగా 37 కీర్తనలు మాట్లాడుతూ వచ్చినారు. ఆయన నమ్ముకొని ఆయన్ని కార్యం నెరవేర్చును దేవా. యోసేపు జీవితంలో నిన్ను నమ్ముకున్నాడు. తన బాధల్లో కష్టాల్లో నీ వైపు చూసినప్పుడు, ప్రార్థించినప్పుడు గొప్ప వ్యక్తిగా, దేశానికి అధిపతిగా మీరు నియమిస్తూ వచ్చినారు. అందుకే ఆ మాట పలుకుతూ వచ్చినాడు. నా కలిగిన బాధలో దేవుడు నన్ను అభివృద్ధి పొందించి చెప్పినాడు. ఎంత గొప్ప దేవుడు నాయన. నువ్వు గొప్ప దేవుడు, కార్యం చేసే దేవుడు అని చూస్తున్నాం. రాజకీయ మౌటంగా చేసే దేవుడు అని మీరు మాట్లాడుతూ వచ్చినారు. మా ప్రార్థన ఆలకించము. నా ప్రార్థన కూడా చెవియొక్కము. నా యొక్క అంతరంగంలో ఉన్నటువంటి ఆ దుఃఖం, వేదన మీరు ఎరుగుదురు. సహాయం చేయము, ప్రార్థన ఆలకించము దేవా. సంఘ వాగ్దానం సంఖ్యాకాండ 14 నిర్వేశము ప్రార్థన చేసి వస్తా అంటున్నాను. నడిపించండి దేవా. దైవక్ష కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నాం. కాపాడి భద్రపరచండి. సేవలు బలంగా వాడుకునండి. దాక్షేమరాలు సహాయం చేయండి. సిస్టర్స్ కూడా బాగాలేదు ప్రభా, సంపూర్ణ ఆరోగ్యం చేస్తున్నామని వేడుకుంటూ వస్తుంటున్నాం. పరలోకపు తండ్రి, నూతన ఆత్మలు రాగట్లు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. సంఘంలో ఉన్నటువంటి ప్రభా రక్షణ వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. యవనస్తుల కొరకు, వృద్ధుల కొరకు ప్రభా, విధురాళ్ళ కొరకు, పిల్లల కొరకు ప్రార్థన కాపాడి భద్రపరచండి దేవా. అనారోగ్యం ఉన్నటువంటి వారి ఆనందరావు కొరకు ప్రార్థన చేస్తున్నాం. సంపూర్ణ ఆరోగ్యం దయచేయండి. ఏం చేత మీరు అనుమతించినారో గాయపరచేవాడవు నీవే, స్వస్థపరచేవాడవు నీవే అని మిమ్మల్ని ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి. నీ సన్నిధి తిరిగి క్షేమంగా రావాలని సహాయం చేస్తామని ప్రార్థన చేస్తున్నాం. పెద్ద ఋతువు, చిన్న ఋతువును ప్రభా, మరి బాలమ్మకును తన ప్రవీణ్ కొరకు, విజయరాజు కొరకు ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి. సంపూర్ణ ఆరోగ్యం దయచేస్తామని వేడుకుంటూ వస్తుంటున్నాం. దయగల దేవుడు ప్రభా, సండే స్కూల్ కొరకు, టీచర్స్ కొరకు, వాక్య పరిచయం బోధించే వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి దేవా. సంఘంలో అవసరతలు ఉన్నాయి, మీరు ఎరుగుదురు. వాటి క్రీస్తు చేసినామలో మీరే ప్రతి అవసరం తీర్చమని ప్రార్థన చేస్తూ వస్తుంటున్నాం ప్రభా. నేను వారి కొడుకులన్నిటి కొరకు ప్రార్థించడం సహాయం చేయండి. హెబ్రోన్ యొక్క ఐక్యత కొరకు ప్రార్థన చేస్తున్నాం. కృప చూపండి. సంఘంలో రుణభారం కలిగిన వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి దేవా. కొత్త ఇల్లు కట్టుకున్నటువంటి ప్రకాశం తండ్రి, భాస్కరు, శేఖరణ కుటుంబాలను జ్ఞాపకం చేసుకుని దీవించి ఆస్వాదించి వారికి కావాల్సిన సహాయం, దైవ సహాయం దయచేయమని ప్రార్థన చేస్తూ వస్తుంటున్నాం. పరలోకపు తండ్రి, వ్యాన్ కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఇచ్చినామని శుద్ధిస్తున్నాం. మేలుకై దృష్టి అండి. క్రిస్మస్ నూతన సంవత్సరం కొరకు ప్రార్థన చేస్తున్నాం. జ్ఞాపకం చేసుకోండి. దైవ సేవకుల కొరకు, వారి కుటుంబాల కొరకు, ఇతర రాష్ట్రాల సేవ చేసిన వారి కొరకు మీరే కాపాడి వారికి క్షేమం, వారికి దయచేయమని ప్రార్థన, వారి అక్కలను తీర్చమని వేడుకొనిస్తున్నాం. మా దేశం కొరకు, అధికారుల కొరకు, అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి. ప్రపంచబంధన పరిస్థితులందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. చుట్టుపక్కల బ్రాంచ్ల కొరకు ప్రార్థన చేస్తున్నాం. రేపు మంచాల కట్టలో ప్రభా మరి ఉపవాస ప్రార్థన సహాయం చేయండి. మేలుకై దృష్టించండి. దాసుడు కూడా క్షేమంగా నడిపించమని ప్రార్థన చేసి వస్తూ ఉంటున్నాం ప్రభా. ఎవరి కోసం మర్చితనో నీ సన్నిధిలో మీరు ఎరుగుదురు.
మీరే సహాయం చేసి మీరు మహిమ పొందని వారి అక్కలు తీర్చమని వచ్చిన బిడ్డల వంటి నీకు స్తోత్రములు. ఎవరి అక్క చేతున్నారో ప్రభా, ఏ బాధ్యత వచ్చినారో వారిని ఎరుగుదురు. మీరు సహాయం చేయండి, ఉద్యోగాలకు దయచేయండి, చదువుల కృపను గ్రహించండి ప్రభా. యవనస్తులు బలంగా వాడుకోనండి, వారి కొరకై, వారి సేవ కొరకై, నీ సేవ కొరకై ప్రభా వారు సమర్పించినట్లు ప్రభా వారిని లేపుతామని ప్రార్థన చేస్తున్నాం. ప్రతి అవసరం తీర్చే దేవుడు అని మనం శుద్ధిస్తున్నాం. చేసిన ప్రయత్నం మేలు బట్టి కొంత చెల్లించుకుంటూ తిరిగి ఎవరింటికి వారు వెళుతుండగా మీ సన్నిధిని మీ కృప అనుగ్రహించమని, రాకడ సిద్ధం పరలోకులు జ్ఞాపకం చేసుకోమని మా ప్రియ రక్షకుడు ప్రభువు యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్ని సహవాసం పిల్లలకు సదాకాలం తొలినతులకు తోడైండునుగా. నీవు ప్రార్థించిన నీవు ప్రార్థించిన నీవు ప్రార్థించిన సమస్తము నీవు పొందేదవు, తప్పక న్యాయము పొందేదవు. సమస్తము నీవు పొందేదవు, తప్పక న్యాయము పొందేదవు. కొరకై ప్రభు వేచి ఉన్నాడు, కనిపెట్టుము. కొరకై ప్రభు వేచి ఉన్నాడు, ప్రార్థనలు కనిపెట్టుము. ప్రార్థించుము, నీ జీవితములో నెమ్మది సుఖములుండేదవు. ప్రార్థించుము, నీ జీవితములో నెమ్మది సుఖములుండేదవు. సంపూర్ణ భక్తి కలిగించుము, క్షేమములను